హలో అండి. లాస్ట్ వీడియోలో మనం కిడ్స్ బేసిక్ బాడీ బ్లాక్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఎల్డర్స్‌కి బేసిక్ బాడీ బ్లాక్‌ని ఎలా డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన మెజర్‌మెంట్స్ ఏంటంటే షోల్డర్ మెజర్‌మెంట్, ఆర్మ్ రౌండ్, బస్ట్, వేస్ట్, నెక్ రౌండ్, షోల్డర్ టు బస్ట్, షోల్డర్ టు వేస్ట్ లెంత్, అపెక్స్ టు అపెక్స్ పాయింట్. ఇంకా ఇవి ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఎప్పుడు ఆన్ ఫోల్డింగ్‌లో డ్రాప్ చేసుకుంటాం కాబట్టి బస్ట్‌ని బై 4 చేసుకొని ప్లస్ 1 ఇంచ్ ఈజ్‌కి యాడ్ చేసుకుంటే మనకి ఈజ్‌కి ఒక 0.5 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి నెక్ విడ్త్. నెక్ విడ్త్ మనం నెక్ రౌండ్ ఆర్ నెక్ సర్కంఫరెన్స్‌ని బై 5 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని నెక్ విడ్త్‌కి తీసుకోవాలి. ఇంకా షోల్డర్‌ని బై 2 చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కూడా బై 2 చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ డ్రాప్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఆన్ ఫోల్డింగ్‌లో తీసుకోవాలి. ఈ షోల్డర్ టు వేస్ట్ లెంత్ మనకు కావాల్సిన లెంత్ 16 ఇంచెస్. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే టోటల్ 17 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. టోటల్ 17 ఇంచెస్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి షోల్డర్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ షోల్డర్ లైన్ మీదే మనం షోల్డర్ వాల్యూని మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్. నెక్స్ట్ ఎక్కడైతే ఈ షోల్డర్ లైన్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి షోల్డర్ డౌన్ ఒక 1.25 ఇంచెస్, అక్కడి నుంచి 7 ఇంచెస్ ఆర్మ్ డెప్త్, అక్కడి నుంచి 7 ఇంచెస్ ఆర్మ్ డెప్త్. 14/2 చేసుకుంటే మనకి ఎంత వాల్యూ వచ్చింది? 7 ఇంచెస్ ఆర్మ్ డెప్త్. ఇక్కడ మనకి చెస్ట్ లైన్ వస్తుంది. ఎక్కడైతే ఆర్మ్ డెప్త్ ఎండ్ అవుతుందో ఆ లైన్ దగ్గర చెస్ట్ లైన్, ఈ లైన్ మీదే మనం బస్ట్ మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 9.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్. ఇది కూడా మనకి 7 ఇంచెస్, 1.25 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత వచ్చింది? 2.8 ఇంచెస్. 2.8. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నెక్ డెప్త్ 1.5 ఇంచెస్ తీసుకున్నాం. షోల్డర్ స్లోప్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ లైన్. ఇక్కడ మనకి వేస్ట్ వాల్యూ ఎంత? విత్ ఈజ్తో కలుపుకొని 7.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి. ఇంకా ఈ లైన్ మీదే మనం డాట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. డాట్ యాక్చువల్గా 1 ఇంచ్ తీసుకుంటాం కాబట్టి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్. టోటల్ మనకి ఇక్కడ ఎంత వాల్యూ ఉంది? 8.5/2, 4.25. ఒక సెంటర్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 0.5 ఇంచెస్ ఇటు సైడ్, 0.5 ఇటు సైడ్.
ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా ఇక్కడ నుంచి కర్వ్ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇంతే అండి, ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగే డ్రాప్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఈ ఆన్ ఫోల్డింగ్ మీదే మనం లెంత్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 17 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి షోల్డర్ వాల్యూ 7 ఇంచెస్. ఇక్కడ నుంచి మనం ఈ బ్యాక్ పార్ట్లో 1.25 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ డౌన్ ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్ 1.5. ఇక్కడ నుంచి 7 ఇంచెస్. నెక్ విడ్త్ సేమ్ 2.8. నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ని డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకి చెస్ట్ లైన్ వస్తుంది. సేమ్ బ్యాక్ పార్ట్ లాగే 9.5 ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి. నెక్స్ట్ వేస్ట్ లైన్. ఇక్కడ మనకి వేస్ట్ వచ్చేసి 7.5. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం డాట్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్ తీసుకున్నాము, ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే చూద్దాం. మనకి ఇక్కడ బస్ట్ వాల్యూ ఎంత, బస్ట్ వచ్చి 34, వేస్ట్ వచ్చి ఎంత 28. రెండింటిని డిఫరెన్స్ తీసుకుందాం. 34 మైనస్ 28 6 ఇంచెస్. ఈ 6ని మనం బై 2 చేస్తే 3 వస్తుంది. ఈ 3 ఇంచెస్ని మనం బ్యాక్ సైడ్కిను ఫ్రంట్ సైడ్కిను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. డాట్ విడ్త్ అనేది బ్యాక్ సైడ్కి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటాం. కాబట్టి మనం ఇక్కడ ఇంకొక 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ టు బస్ట్ పాయింట్ 9 ఇంచెస్. దానికంటే మనం అపెక్స్ టు అపెక్స్ 8 ఇంచెస్ ఉంది కదా, బై 2 చేస్తే 4 ఇంచెస్కి ఒక మార్క్ తీసుకున్నాం. 4 అంటే ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ మనం ఈ షోల్డర్ ఉంది కదా, ఈ స్లాంటింగ్ ఉంది కదా, ఇక్కడ 4.5 ఉంది, దాని మిడిల్ పాయింట్ 2.25. ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి ఇక్కడ 4 ఉందో లేదో చూసుకుందాం. 4
4 inches. ఇది బస్ట్ పాయింట్ అండి. ఇది బస్ట్ లైన్. ఈ బస్ట్ లైన్ నుంచి ఒక 1 ఇంచ్ కింద మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డాట్ విడ్త్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఇంచెస్ కాబట్టి అటు సైడ్ ఒక 1 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా పాయింట్ చేస్తే ఇక్కడ మనకి బస్ట్ అనేది కొంచెం షార్ప్గా వస్తుంది. అందుకనే మనం ఒక 1 ఇంచ్ కిందకి కనుక మార్క్ చేసుకున్నాము అంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ ఆర్మ్ డెప్త్ని ఈక్వల్గా చేసుకోవాలి. హాఫ్ చేసుకుంటే 3.5. ఈ 3.5 దగ్గర 1 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి అయితే మనం ఎలాంటి కర్వ్ ఇక్కడ లోపలికి మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఫ్రంట్కి మాత్రమే ఇలా తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది బస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి కొంచెం పైకి లాగుతుంది. అందువల్ల మనం కొంచెం కిందకి మార్క్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం టోటల్గా ఇక్కడ చూసుకుంటే ఈ 7.5 అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 3, 7.5 కనిపిస్తుందా? 7.5 కరెక్ట్గా సరిపోయింది. ఇదండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఇలా మనం ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాం. ఇలా వస్తుందండి.